నమస్తే, వెల్కమ్ టు సాక్షి బిజినెస్. నేను షాహిదా. నగరాల్లో నివసించే ఆస్తిపరులపై ఆర్థిక భారం గణనీయంగా పెరగనుంది. దశాబ్దాలుగా అమల్లో ఉన్న వార్షిక అద్దె విలువ విధానానికి స్వస్తి పలికి దానికి బదులుగా క్యాపిటల్ విలువ ఆధారంగా ఆస్తి పన్నును నిర్ణయించేందుకు ప్రభుత్వం సమగ్ర అర్బన్ రిఫార్మ్స్ ముసాయిదా బిల్లులో ప్రతిపాదనలు రూపొందించింది. ఈ నూతన సంస్కరణల వల్ల నగర పరిధిలోని నివాసాల యజమానులతో పాటు వాణిజ్య ముసాయిదాల యజమానులపై ఏటా పన్ను భారం పడే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. కొత్తగా తీసుకురానున్న క్యూర్ ముసాయిదా బిల్లు ప్రకారం ఆస్తి పన్ను లెక్కించడానికి రిజిస్ట్రేషన్ శాఖ నిర్ణయించే భూమి, భవనాల క్యాపిటల్ విలువని ప్రధాన ప్రతిపాదికగా తీసుకోనున్నారు. సాధారణంగా రియల్ ఎస్టేట్ రంగానికి అనుగుణంగా మార్కెట్ భూముల ధరలు, భవనాల విలువలు ప్రతి సంవత్సరం పెరుగుతూనే ఉంటాయి. దీనివల్ల పన్ను శాతాన్ని ప్రభుత్వం ప్రత్యేకంగా పెంచకపోయినా భూముల మార్కెట్ విలువ పెరగడం వల్ల ఆస్తి పన్ను కూడా ఏటా ఆటోమేటిక్గా పెరుగుతూ పోతుంది. ఈ కొత్త ముసాయిదా చట్టంలో ఆస్తుల రకాన్ని బట్టి పన్ను శాతాలను ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించింది. ఇళ్లకు సంబంధించి క్యాపిటల్ విలువపై 0.10% పెంచి 0.50% వరకు పన్ను స్లాబ్లను వర్తింపజేయాలని ప్రతిపాదించారు. వ్యాపార, వాణిజ్య సముదాయాలు, దుకాణాలకు సంబంధించి క్యాపిటల్ విలువలో 0.20% నుంచి గరిష్టంగా 2.00% వరకు పన్ను స్లాబ్లను విధించనున్నట్లు స్పష్టం చేశారు. ఈ ప్రతిపాదన విధానం పూర్తి స్థాయిలో అమల్లోకొస్తే నగరంలో ఆస్తులున్న ప్రతి ఒక్కరి బడ్జెట్పై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. పెరుగుతున్న భూముల రేట్లకు అనుగుణంగా ఏటా పన్ను పెరిగే నిబంధన ఉండడంతో భవిష్యత్తులో పన్ను భారం మరింత పెరగనుందని స్పష్టమవుతోంది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.